హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఆగస్టు 1వ తేదీన తులా రాశి వారి జాతకులు మీరు చాలా వరకు కూడా ధైర్యంగా ఉండాలి. మనోధైర్యాన్ని అస్సలు కోల్పోవద్దు. మీరు ఎంత ఇబ్బందికరమైన వార్త మీ చెవిన పడినా కూడా ఈ రోజున మీరు ఏ మాత్రము కూడాను అశాంతికి లోనవ్వద్దు. గడ్డు పరిస్థితులు వచ్చినప్పుడే మన మానసిక స్థైర్యం మరింతగా పెరగాలి. ఇలా ఎందుకు చెప్పడం జరుగుతుందంటే ఖచ్చితంగా ఆగస్టు 1 గురువారం తిథి నాడు తులారాశి వారి జాతకుల చెవిన పడబోతున్న ఆ యొక్క వార్త గుండెలు పగిలే వార్త, మిమ్మల్ని చాలా వరకు కూడాను దుఃఖ సాగరంలో ముంచేసే వార్తగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశి జాతకులకు ఇలా జరగడానికి కారణం కేవలం గ్రహ స్థితి మాత్రమే. రాబోయే ఈ చెడు పరిస్థితుల నుంచి తప్పించుకోవాలంటే భగవంతుణ్ణి ఈ రోజున ఖచ్చితంగా ఆరాధించాలి. ఈ దేవత ఆరాధన చేయండి, ఈ పరిహారం పాటించండి. తప్పకుండా మీరు ఈ పరిస్థితుల నుంచి భగవంతుని అనుగ్రహంతో బయటపడగలుగుతారు. అయితే అసలు తులారాశి వారి జాతకులకు ఈ రోజున తెలియబోతున్న ఆ యొక్క గుండె పగిలే వార్త ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం. సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే పూజారి గారిని సంప్రదించండి. కుటుంబ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, డబ్బు సమస్యలు, వ్యవసాయంలో నష్టం రావటం, అనుకున్న పనులు కాకపోవటం, నమ్మిన వారు దూరం కావటం, మనశ్శాంతి లేకపోవటం, సంతానం కలగకపోవటం, కోర్టు సమస్యలు, నరదృష్టి వల్ల నష్టాలు రావటం, శత్రువుల వల్ల ఇబ్బంది పడటం, ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా మైసమ్మ తల్లి ఆశీస్సులతో ప్రత్యేకంగా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. తీరని సమస్యలకు పూజలు కూడా చేయబడును. ఫోన్ నంబర్ 8897741766. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి రాశి చక్రంలో ఇది 7వ రాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. తులారాశి జాతకుల యొక్క మనస్తత్వమే ఈ రోజున ఇంతటి గుండె పగిలే వార్త. తులారాశి జాతకుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే గనక అందరూ మనవారే, అందరూ కావాలి అనే తపన ఎక్కువగా ఉంటుంది. వీరు ఎంతటి దూర ప్రదేశంలో ఉన్నా, చదువుకోవడానికి వెళ్లినా, ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా దూర ప్రయాణాలు చేసి అక్కడే స్థిరపడినా కూడాను వీరి మనసు ఎప్పుడూ కూడాను కన్న తల్లిదండ్రులు, బంధువుల చుట్టూ, స్నేహితుల చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. వీరు చాలా వరకు కూడాను ఎమోషనల్ గా కనెక్ట్ అవుతూ ఉంటారు అందరితోనూ. వారి విషయంలోనే కాదండి, నూతనంగా పరిచయమైన వారు అయినా కూడాను వారితో ప్రేమను పెంచుకుంటారు. వీరు ఎల్లప్పుడూ కూడాను ఎదుటి వారిని ప్రేమగానే చూస్తారు, ఆప్యాయంగా పలకరిస్తారు. ఎప్పుడు కూడాను చెడు దృష్టితో ఎప్పుడూ చూడరు. ఎవరైనా బాగుపడుతుంటే ఓర్వలేని తనం ఉంటుంది అందరికీ. కానీ తులారాశి వారి జాతకులకు ఎవరైనా బాగుపడుతుంటే గనక వీరు చాలా సంతోషపడతారు. వారి యొక్క గెలుపు వీరిని చాలా వరకు కూడాను తృప్తి పరుస్తుంది. వారి యొక్క గెలుపు వీరిని చాలా వరకు కూడాను తృప్తి పరుస్తుంది. నిస్వార్థంగా ఎదుటి వారితో ఉంటారు. ఎల్లప్పుడూ కూడా ఎదుటి వారి యోగక్షేమాలు కోరుకుంటూనే ఉంటారు. తులారాశి వారి జాతకులకు మొత్తంగా చెప్పాలంటే బంధం అన్నా, బంధాలు అన్నా, విలువలు అన్నా చాలా ఎక్కువగా చెప్పొచ్చును. వీరు దూర ప్రదేశంలో ఉంటున్నప్పటికీ కూడాను వీరి యొక్క ధ్యాస అంతా కూడాను వీరి దగ్గరే ఉంటుంది. జీవిత భాగస్వామి అన్నా కూడా చాలా ప్రేమ ఎక్కువగా ఉంటుంది. ఎవరి తప్పులను అయినా కూడా విశాల హృదయంతో వీరు ఆ యొక్క తప్పులను క్షమించేశారు. సంతానం పట్ల ఎక్కువగా ప్రేమ చూపిస్తారు. వీరి యొక్క సంతానమే కాదండి, వీరి తోబుట్టుల సంతానమైన, సన్నిహితుల సంతానమైన, ఎవరి సంతానం పట్ల అయినా కూడాను అదే ప్రేమను వ్యక్తపరుస్తారు. అందరూ బాగుండాలి అనే తపన తులారాశి జాతకుల యొక్క సొంతంగా చెప్పడం
చెప్పడం జరుగుతుంది. అయితే ఈ రాశి జాతకులు ఈ రోజున మాత్రము ఖచ్చితంగా డీలా పడిపోయే వార్త ఇది. మానసికంగా కృంగుబాటుకు లోను అవుతారు. కానీ పరిస్థితుల పరంగా మీరు చాలా వరకు కూడాను ధైర్యంగా ఉండాలి. మీరే ఎదుటి వారికి ధైర్యం చెప్పాలి. మీరు కృంగుబాటుకు అస్సలు లోనవ్వద్దు. ఎంతటి కష్టం వచ్చినా కూడాను కష్టాన్ని తట్టుకొని నిలబడాలి. సమస్య వచ్చినప్పుడే మీలో ఉన్నటువంటి మానసిక స్థైర్యం బయటకు తెలియచేయాలి. ఈ రోజున మీకు ఒక ఫోన్ కాల్ వస్తుంది. అది కూడాను గుండె పగిలే వార్తతో కూడినటువంటి ఫోన్ కాల్ వస్తుంది. దుఃఖంలో మునిగిపోవద్దు. ఆ యొక్క వార్త ఏమిటంటే గనక మీ తల్లి గారికి గాని లేదా మీ తండ్రి గారికి గాని సంబంధించిన అనారోగ్య సమస్య సడన్ గా తెలిసినటువంటి ఈ యొక్క వార్త మిమ్మల్ని చాలా కుదిపేస్తుంది. వారి ఆరోగ్య పరంగా చాలా వరకు కూడాను ఇబ్బందులతో కూడినటువంటి వార్తగా చెప్పడం జరుగుతుంది. గుండె సంబంధిత లేదా కాలేయ సంబంధిత లేదా నాడీ సంబంధిత వ్యాధులను వారు ఎదుర్కొంటున్నట్లుగా ఈ రోజున నిర్ధారణ అవుతుంది. వైద్యులు ఖచ్చితంగా ఈ రోజున ఈ విషయాన్ని మీకు రుజువు చేసి చెబుతారు. వారి పరీక్షలు మొత్తం కూడాను 1కి 2 సార్లు మీరు పరీక్షించండి. వీలైతే గనక సెకండ్ ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం చేయండి. వెంటనే మీ యొక్క తల్లి గారి తండ్రి గారి వద్దకు వెళ్ళండి. వారితో ఈ రోజు మొత్తం కూడా సమయాన్ని కేటాయించండి. వారి మానసిక వేదన ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేయండి. పనులలో ఉండవచ్చును, నిత్యము బిజీగా ఉండవచ్చును. కానీ ఎప్పుడైనా సరే రోజులో మీరు కాస్తంత సమయమైనా ఫోన్ ద్వారా అయినా తల్లిదండ్రులతో మాట్లాడే ప్రయత్నం చేయండి. వారికి ఏమైనా సమస్యలు ఉంటే వారు మీకు చెప్పుకోగలుగుతారు. మీరు మీ పనుల్లో బిజీగా ఉండిపోతే గనక వారు కూడా మిమ్మల్ని ఫోన్ చేసి ఇబ్బంది పెట్టడం ఎందుకని లేదా వారికి ఉన్న అనారోగ్య సమస్యను మీకు తెలియపరిస్తే కంగారు పడతారు అనే ఉద్దేశ్యంతో మీకు చెప్పకుండా దాచేసి ఉంటారు. ఒక్కసారిగా ఈ యొక్క వార్త భయంకరమైన వార్తగా మారి మీ దరికి చేరుతుంది. ఆరోగ్య విషయంలో అలక్ష్య పెట్టవద్దును. దాస్తే దాగేది రోగము కాదండి. ఈ యొక్క విషయము మీ కన్న తల్లిదండ్రులకు చెప్పండి. వారితో మాట్లాడండి. ఇకనైనా పరిస్థితులను మార్పు చెందేలాగా చేయండి. వారు మీకు అన్ని తెలియపరిచే విధంగా, వారికి అన్ని మీతో చెప్పుకునే విధంగా తగిన స్వేచ్ఛను ఇవ్వండి. చివరకు మీరే ఇంత బాధపడాల్సి వచ్చింది. వారితో కనీసం రోజుకు ఒక్కసారైనా మాట్లాడితే వారి బాధ ఏమిటో మీకు తెలియపరిచేవారు. ఇప్పటికైనా వారి ఆరోగ్య విషయంలో అశ్రద్ధ పెట్టవద్దు. వారికి మానసికంగా తోడ్పాటును అందించండి. ఈ రోజు అంతా కూడాను వారితోనే గడిపే ప్రయత్నం చేయండి. పనులు అన్ని పక్కన పెట్టేయండి. తల్లిదండ్రులకు మీరు చాలా వరకు కూడాను విలువను ఇస్తారు. కానీ సమయాన్నే ఇవ్వలేకపోతున్నారు. ఈ రోజున ఈ విషయం అవగతమవుతుంది. మీ తల్లి తండ్రి గారి యొక్క అనారోగ్య సమస్య గురించి చింతించకండి. భగవంతునికి అసాధ్యమైంది ఏమీ లేదండి. ఈ రోజున మీరు ముందుగా మేలుకున్నారు అని తెలుసుకోండి. ఖచ్చితంగా వైద్యుణ్ణి సంప్రదిస్తూ వారు చెప్పినట్లుగా మీరు ఆహార నియమాలు కూడా తప్పక పాటించండి. వారి విషయంలో మాత్రము ఖచ్చితంగా యోగా వ్యాయామాన్ని దినచర్యలో భాగస్వామ్యం చేయండి. అదే విధంగా ఈ రోజున మీరు వీలు కుదిరితే గనక నవగ్రహాలు ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళండి. నవగ్రహాల్లో ముఖ్యమైన గ్రహమైన శని గ్రహం ముందర ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపాన్ని వెలిగించండి. మీ యొక్క కష్టాన్ని చెప్పుకోండి. ఖచ్చితంగా శని భగవానుడు అనుగ్రహిస్తాడు. ఈ రోజున నల్ల గొడుగులను కానీ నలుపు రంగులో ఉన్నటువంటి చెప్పులను గాని పేదవారికి దానంగా చేయండి. ఇలా చేస్తే గనక శని గ్రహ అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఇలా చేస్తే శనిదేవుని అనుగ్రహం త్వరితగతిన కలుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఆగస్టు మాసంలో 1వ తేదీన తులారాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో, ఎటువంటి గుండె పగిలే వార్త ఈ రాశి జాతకులు వినవస్తున్నారో, ఏ దేవత ఆరాధన, ఏ పరిహారం మిమ్మల్ని ఈ కష్టం నుండి బయట పడేయబోతుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.